మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ తెలిపారు. వాహనాల పార్కింగ్ సహా ప్రతి విషయంలోనూ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని అంటున్న జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి ముఖాముఖి. మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మరి ఈ జాతర సంబంధించి ఇంకా ఏమైనా ఏర్పాట్లు ఏమైనా మిగిలి ఉన్నాయా? జిల్లా కలెక్టర్ దివాకర్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇంకా జాతర ప్రారంభమైంది, మరి ఇవాళ ఏం జరగబోతుంది, అలాగే ఇంకా ఏర్పాట్లు ఎక్కడైనా క్యూ లైన్లు కానీ ఇంకేమైనా ఉన్నాయా? మీ పరిశీలనలో ఏమైనా ఉన్నాయా? మనకి క్యూ లైన్ కూడా 100% అయిపోయిందండి. మీరు కూడా చూస్తున్నారు, జనాలు క్యూ లైన్ నుంచి ఈజీగా సాఫీగా వెళ్తున్నారు. చాలా స్ట్రీమ్ లైన్గా మూమెంట్ ఉంది. రాగానే ఇమ్మీడియట్లీ క్విక్గా దర్శనం కూడా అవుతుంది. టెంపుల్ పెద్దగా ఉంది, ఫ్రీగా ఉంది, నీట్గా వెళ్తున్నారు. మనకు ఆల్రెడీ చాలా ఇప్పుడు చూస్తే ఆర్టీసీ బస్సుల నుంచి చాలామంది జనాలు రావడం జరిగింది. ఇప్పటి నుంచి చాలామంది మనకి భక్తులు వస్తూనే ఉంటారు. రేపు కూడా దేవుళ్ళు వనం నుంచి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి జాతర ఇక మనకి స్టార్ట్ అయిందన్నట్టే మనం అనొచ్చు. జాతర కోసము అన్ని ఏర్పాట్లు మనం ఫుల్ షేప్లో చేస్తాం. క్రౌడ్ని ఈసారి ఎంతమంది భక్తులు ఈసారి వస్తారని అంచనా వేస్తున్నారు? అలాగే ఇప్పటివరకు కూడా చాలా మంది వస్తారు. జనవరి 1 నుంచి చూస్తే ఇప్పటివరకు కూడా చాలా మంది వచ్చారు కదా, మరి వీరికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఉన్నాయా? ఇప్పుడు లాస్ట్ మీరు 4 to 6 వీక్స్లో చూస్తే దాదాపు 50-60 lakhs క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. సో మనకి జాతర టైంలో కూడా అనదర్ 1 crore 1.25 crore ఈజీగా వస్తారు. సో మన ఎక్స్పెక్టేషన్ కూడా టోటల్ ఈ జాతరకి 1.5 crore నుంచి 2 crore మధ్యలో జనాలు రావచ్చు అనే అంచనా అనేది ఉన్నది. వాళ్ళు ఎందుకంటే మనకి ప్రతి రోజువారీగా వస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా సమస్య అవ్వలేదు. మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి అన్ని డిపార్ట్మెంట్ల తరపు నుంచి 100% మనం చేయాల్సిన పని అంత ఫుల్గా మనము చేసి ఉన్నాము. అండ్ ఇప్పుడు చేసిన ఫెసిలిటీస్ కూడా మనకి ఫుల్ షేప్లో అవుతుంది అనే నమ్మకం. ఈ జాతరలో మొదటి 2 రోజులు కీలకం, సార్లమ్మ ఆగమనం, అలాగే సమ్మక్క. మరి ఈ వీఐపీ దర్శనాలు అంటున్నారు కదా, అలాగే వీఐపీ ఎలా ఉంది, తర్వాత వీవీఐపీ ఏంటి, సాధారణ భక్తులకి ఎంతసేపట్లో దర్శనాలు అవుతాయని మీరు అంటున్నారు? సో మనకి వీఐపీలు కానీ వీవీఐపీ కానీ వచ్చినప్పటికీ కూడా సాధారణ భక్తులకి ఇక్కడ డిస్టర్బెన్స్ లేకుండా క్యూ లైన్ అవన్నీ డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళపాటికి ఈ క్యూ లైన్ అనేది నడుస్తూనే ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. ఈసారి కూడా మనము కొంచెం వీఐపీ వీవీఐపీ భక్తులకి, సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనతో మనము వీఐపీ అండ్ వీవీఐపీ పాస్ని కూడా కొంచెం పోయినసారి కంటే కొంచెం తగ్గించిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా మనకి వీఐపీ కానీ వీవీఐపీ క్యూ లైన్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి సపరేట్ ఎంట్రీ అనేది ఉన్నది. అది కొంత చిన్న క్యూ లైన్. వాళ్ళకి ఉండే బెనిఫిట్ ఏంటంటే ఒక సపరేట్ ఎంట్రీ, వాళ్ళకి తాడ్వాయి నుంచి ఎంట్రీ యాక్సెస్ ఉంటుంది, సపరేట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ క్యూ లైన్ ద్వారా వాళ్ళు వీవీఐపీ పార్కింగ్ నుంచి వెనక నుంచి వచ్చి మన ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ వెనక నుంచి, ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ ఆర్ఎండ్బి క్యాంప్ ఆఫీస్ వెనక రూట్ ఉంది, అక్కడ సైన్ బోర్డ్స్ పెట్టాము. అక్కడి నుంచి వచ్చి ఈ టీటీడీ బిల్డింగ్ పక్కన క్యూ లైన్ ఉంటుంది, చిన్న క్యూ లైన్. ఆల్రెడీ సైన్ బోర్డ్స్ కూడా పెట్టి ఉన్నాము. అక్కడి నుంచి వస్తే స్మాలర్ క్యూ లైన్, లెంత్ స్మాలర్, దానికి ఉన్న బెనిఫిట్ అదే. కానీ ఇద్దరు వచ్చి సేమ్ నార్మల్ క్యూలోనే వాళ్ళు, అంటే నార్మల్గా భక్తులుగానే వాళ్ళు కలిసిపోతారు. వాళ్ళకున్న బెనిఫిట్ ఓన్లీ సపరేట్ యాక్సెస్, పార్కింగ్ యాక్సెస్, సపరేట్ రూట్ యాక్సెస్ అండ్ క్యూ లైన్ కొంచెం చిన్నగా ఉన్నది. అది మాత్రమే బెనిఫిట్ ఉంది. డిఫరెన్స్ అనేది అది మాత్రం. తాగునీరు మెయిన్, అలాగే పారిశుద్ధ్యం కూడా మెయిన్. మరి ఎలాంటి ఎంతమంది స్టాఫ్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు? దాదాపు 30,000 మంది స్టాఫ్ మనకి ఇప్పటి వరకు పనిచేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పటి వరకు తాగునీళ్ళ కోసం 5,000 ట్యాప్స్ పెట్టాము, 100 ట్యాంకర్స్ కూడా పెట్టాము. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది. రేపు ఎల్లుండి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి మనం చేసిన ఫెసిలిటీస్ వాళ్ళకి సరిపోతుందని మేము నమ్ముతున్నాం. చెప్పండి, భక్తులు అంటే గద్దెలు లోపలికి అలౌ చేస్తారా? ఎందుకంటే వాళ్ళంతా కూడా టైంలో ఎప్పుడు కూడా గద్దె లోపల అనేది జాతర టైంలో ఉండదు. ఎందుకంటే అది మానవతరం కాదు. ఇంతమంది భక్తులు వచ్చి గద్దెల మీద ఎత్తడం అనేది అది మానవతరం కాదు. సో ఇంతకుముందు ఎట్లా ఉందో గద్దెల చుట్టూ వాళ్ళు దర్శనం చేసుకుని వాళ్ళ బెల్లంని కానీ ఇది కానీ సమర్పించి వెళ్ళొచ్చు. భక్తులకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ ఏంటి సార్? ఈ 2 రోజులు ఎక్కువ మంది వస్తారు కదా. ఒకటే ఏంటంటే కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి. బిహేవియర్ అంటే వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఓవర్టేక్ చేయడము, క్రాస్ కటింగ్ చేయడము, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం వల్ల కిలోమీటర్ల వద్దు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లాంటిది చేయకుండా కొంచెం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే ప్రతి ఒక్క సలహా సూచనల్ని పాటిస్తూ సహకరించాలని కోరుతున్నాం. ధన్యవాదాలండి. భక్తులంతా కూడా ఏదైతే ట్రాఫిక్ సూచనలు పాటిస్తూ అలాగే క్రమశిక్షణతో వచ్చి దర్శనాలు చేసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా దర్శనాలు చేసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.